హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. తులసి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని మెల్లగా కిందికి వస్తూ ఉంటుంది. తులసిని చూసిన నీలిమ, తులసి నువ్వు ప్రెగ్నెంట్వి కాదని తెలియాలి, అత్తయ్య మామయ్యల మొహం ఉంటుంది, నీ సంగతి తేలుస్తారు అని నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక తులసి మెల్లగా కిందికి వస్తుంది. ఏంటి, టెస్ట్ చేసుకున్నావా అని కనిష్క అడుగుతూ ఉంటుంది. చేసుకున్నాను అని చెప్పి తులసి అంటుంది. అయితే అది లైవ్ అని కనిష్క అంటుంది. ఇక తులసి ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది. ఏంటే అది ఇవ్వమంటుంటే బెల్లం కొట్టిన రాయిలాగా అలానే నుంచున్నావు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. దాని మొహం చూస్తుంటే అర్థం కావట్లేదా బామ్మ, అది టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ కాదని వచ్చింది, అందుకే భయంతో అలా బెల్లం కొట్టిన రాయిలాగా నుంచుంది అని కనిష్క అంటుంది. కనిష్క చెప్పింది నిజమా, ఇలా ఇవ్వు అని చెప్పి బామ్మ ఆ కిట్టు తీసుకుంటుంది. ఇక దాంట్లో 2 గీతలు కనిపిస్తూ ఉంటాయి. 2 గీతలు చూసిన బామ్మ, అమ్మ కనిష్క ఇందులో 2 గీతలు కనిపిస్తున్నాయి అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి, 2 గీతలు కనిపిస్తున్నాయా అని కనిష్క కిట్టు తీసుకొని షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది. కనిష్క ఏది ఇలా ఇవ్వు అని చెప్పి నీలిమ కూడా కిట్టు చూసి తులసి ప్రెగ్నెంటే అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక సిద్ధు షాక్లో ఉంటాడు. తులసి నిజమా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. రే సిద్ధు, ఏంట్రా అలా అడుగుతున్నావు, నిన్నే డాక్టర్ చెప్పాడు కదా, నిజమా అంటున్నావేంటి అని బామ్మ అంటూ ఉంటుంది. ఏమో మీరందరూ అనుమానిస్తున్నారు కదా, మీరు అనుమానించినట్టే నేను కూడా అనుమానిస్తున్నాను, అందుకే బామ్మ అని చెప్పి సిద్ధు అంటాడు. నీ మొహంలే, కనీష్ కంటే తెలియక అలా మాట్లాడింది, నువ్వు అనుమానించటం ఏంట్రా, తులసిని తీసుకొని రూమ్లోకి వెళ్ళు, కాసేపు రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. సిద్ధు తులసిని తీసుకొని రూమ్లోకి వెళ్తూ, తులసి నువ్వు నిజంగా ప్రెగ్నెంటా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అవును అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక సిద్ధు, అంటే ఆ రోజు రాత్రి నాకే తెలియకుండా నేను తులసికి దగ్గరైపోయానా ఏంటి అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక నీలిమ కూడా, ఆ రోజు పాలల్లో మత్తు మందు అనవసరంగా కలిపాను, ఆ మత్తు మందు వల్లే తులసి సిద్ధుకి దగ్గరైంది, తులసికి ప్రెగ్నెన్సీ వచ్చింది, నాకంటే ముందు వారసుని ఇస్తున్నందుకు తులసిని త్వరలో నెత్తిన పెట్టుకుంటారు అని చెప్పి నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మో, తులసి ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా ఇంత సైలెంట్గా ఉందేంటి, తులసి ప్రెగ్నెంట్ అయితే నాకు ఇష్టం లేకుండా నన్ను ఎందుకు సొంతం చేసుకున్నావని నన్ను నిలదీస్తుంది, ఇప్పుడు నేను తులసికి ఏం చెప్పాలి అని చెప్పి సిద్ధు కంగారు పడుతూ, తులసి నువ్వు రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను చిన్న పనుంది చూసుకొని వస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. మీతో మాట్లాడాలి, రూమ్లోకి రండి అని చెప్పి తులసి అంటుంది. దొరికిపోయాను, ఇప్పుడు తులసి నన్ను అపార్థం చేసుకుంటుంది, మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది, ఆ రోజు తనకు ఇష్టం లేకుండా తాళి కట్టాననే ఇప్పటికీ కూడా నన్ను అసహించుకుంటుంది, ఈరోజు తనకి తెలియకుండా తన్ని సొంతం చేసుకున్నానని తెలిస్తే ఇంకేమైనా ఉందా అని సిద్ధు కంగారు పడుతూ ఉంటాడు. లేదు తులసి, పనుంది అని సిద్ధు అంటాడు. మీతో మాట్లాడాలని చెప్పానా అని చెప్పి తులసి అంటుంది. ఇక తులసి సిద్ధు ఇద్దరు కూడా రూమ్లోకి వెళ్ళేసరికి కీర్తి ఉంటుంది. కీర్తిని చూసిన సిద్ధు, కీర్తి నువ్వేంటమ్మా ఇక్కడున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అన్నయ్య నువ్వేంటి అలా ఉన్నావు అని కీర్తి అడుగుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్లో 2 లైన్స్ వచ్చాయి కదా కీర్తి, అందుకే మీ అన్నయ్య కంగారు పడుతున్నారు అని చెప్పి తులసి అంటుంది. ఓ అంతేనా, టెస్ట్ చేసుకుంది తులసి కాదన్నయ్య నేను అని చెప్పి కీర్తి అంటుంది. అంటే ప్రెగ్నెంట్ నువ్వే కదా అని సిద్ధు అంటాడు. అదేంటన్నయ్య అలా అడుగుతున్నావు, నేనే ప్రెగ్నెంట్ని కదా అని చెప్పి కీర్తి అంటుంది. తులసి ఎక్కడ ప్రెగ్నెంటోనని కంగారు పడ్డాను అని చెప్పి సిద్ధు అంటాడు. అంటే ఏంటండి మీరు మాట్లాడేది అని తులసి అడుగుతూ ఉంటుంది. నిన్ను నేను తప్పు పట్టట్లేదు తులసి, ఎప్పుడు నిద్రమత్తులో నువ్వు నేను ఒకటైపోయామో నీకు తెలియకుండా ఒకటైనందుకు నువ్వు నన్ను తిడతావేమోనని కంగారు పడుతున్నా అని చెప్పి సిద్ధు అంటాడు. ఆపండి, ఎదురుగా మీ చెల్లెలు ఉంది, ఆ మాత్రం ఆలోచించకుండా అలా మాట్లాడతారేంటి అని చెప్పి తులసి అంటుంది. అవును కదా, సారీ అని చెప్పి సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు జయనందన్ స్పృహలోకి వస్తాడు. జయనందన్ స్పృహలోకి రాగానే, జై సార్ ఇప్పుడు ఎలా ఉంది అని జాను అడుగుతూ ఉంటుంది. జాను నాకేమైంది అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు. ఉన్నట్టుండి స్పృహ కోల్పోయారు సార్ అని చెప్పి జాను అంటుంది. ఇక జయనందన్ జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. జాను నువ్వు నాకు ఇంజెక్షన్ వేశావా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. అదేంటి సార్ అలా అడుగుతున్నారు అని జాను అంటుంది.
నాకు ఏదో గుచ్చుకున్నట్టు అనిపించింది. ఆ తర్వాత నేను స్పృహ కోల్పోయాను జాను అని చెప్పి జయనందన్ అంటాడు. ఇంజెక్షనా? నేనేం వేయలేదు సార్ అని చెప్పి జాను అంటుంది. సరే జాను, ఎందుకో అనీజీగా ఉంది, ఇంటికి వెళ్దామా అని చెప్పి జయనందన్ అంటాడు. ఓకే సార్ అని చెప్పి జాను అంటుంది. ఇక జాను జయనందన్ ఇద్దరు కూడా ఇంటికి వెళ్తూ ఉంటారు. జాను, హరిశ్చంద్ర ప్రసాద్ ఎవరు? జైసార్ ఆఫీస్ పెట్టకుండా జైసార్ సీఈఓగా ఉన్నప్పుడు ఆఫీస్ జైసార్ చేతిలోకి ఎలా వచ్చింది? అసలు జైసార్ గతంలో ఏం జరిగింది? జైసార్ని నిలదీద్దామంటే నీకెలా తెలుసు అంటారు. జైసార్ని ఎలా నిలదీయాలో నాకు అర్థం కావట్లేదు అని జాను ఆలోచిస్తూ ఉంటుంది. ఇక జయనందన్ జానుని చూసి, జాను ఆర్ యు ఓకే అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఓకే సార్ అని చెప్పి జాను అంటుంది. సరే ఇల్లు వచ్చింది, దిగు జాను అని చెప్పి జయనందన్ అంటాడు. మీరు కూడా రండి సార్ అని జాను అంటుంది. చిన్న పని ఉంది, చూసుకొని వస్తాను అని చెప్పి జయనందన్ అంటాడు. ఓకే సార్ అని చెప్పి జాను అంటుంది. ఇక జయనందన్ రెస్టారెంట్కి వెళ్తాడు. సీసీ ఫుటేజ్ చూపించమని అడుగుతూ ఉంటాడు. చూపించడం కుదరదు అని చెప్పి రెస్టారెంట్ ఓనర్ చెప్తూ ఉంటాడు. మీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను, నాకు సీసీ ఫుటేజ్ ఇంపార్టెంట్ అని జయనందన్ అనటంతో ఓకే సార్ అని చెప్పి జయనందన్కి సీసీ ఫుటేజ్ చూపిస్తారు. అందులో జాను జయనందన్కి ఇంజెక్షన్ వేస్తూ కనిపిస్తుంది. జాను నాకు ఇంజెక్షన్ వేయలేదని అబద్ధం చెప్పింది. ఇప్పుడే ఎందుకు ఇంజెక్షన్ వేసిందో, నన్ను స్పృహ కోల్పోయేటట్టు ఎందుకు చేసిందో తెలుసుకుంటాను. ఆ విశ్వాగాడిని కలవటం కోసం ఏమైనా చేసుంటుందా అలా అని చెప్పి జయనందన్ ఆలోచిస్తూ కోపంగా ఇంటికి బయలుదేరతాడు. జాను, ఈరోజు నిన్ను వదిలిపెట్టను అని జయనందన్ మనసులో అనుకుంటాడు. ఇక మరోవైపు తులసి ఒంటరిగా రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు సిద్ధు తులసి దగ్గరకు వెళ్ళి, తులసి ఎందుకు మూడీగా ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మీరు చెప్పిన అబద్ధం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోనని భయంగా ఉంది అని చెప్పి తులసి అంటుంది. తులసి, నేను అబద్ధం చెప్పాను కీర్తి కడుపులో ఉన్న బిడ్డను కాపాడటం కోసం. కానీ నువ్వు సమస్యల్లో పడతావని కొంచెం కూడా ఆలోచించలేదు. నువ్వు సమస్యల్లో పడకుండా ఉండాలంటే నా దగ్గర ఒకే ఒక్క సొల్యూషన్ ఉంది అని చెప్పి సిద్ధు అంటాడు. ఏంటా సొల్యూషన్ అని తులసి అడుగుతూ ఉంటుంది. నువ్వు ప్రెగ్నెంట్ అవ్వాలి అని సిద్ధు అంటాడు. వాట్ అని తులసి అంటూ ఉంటే, అవును తులసి, నేను చెప్పింది నువ్వు విన్నది నిజమే అని చెప్పి సిద్ధు అంటాడు. నా మనసులో ఉన్న ఆలోచన ఏంటో, నా ఉద్దేశం ఏంటో ఉదయం మీకు చెప్పాను కదా, అయినా మీరు అలా ఎలా ఆలోచించగలుగుతున్నారు అని చెప్పి తులసి అంటుంది. తులసి, నువ్వు ప్రెగ్నెంట్ అని తెలియగానే అమ్మ నిన్ను గిన్నెలు కూడా కడగనివ్వలేదు, చూసావు కదా. అలాంటప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అయితే అమ్మ వాళ్ళు నిన్ను దగ్గరకు తీస్తారు, నిన్ను కోడలుగా ఒప్పుకుంటారు, నా భార్యగా అంగీకరిస్తారు. ఆ నమ్మకం నాకుంది తులసి. అందుకే నువ్వు నిజంగా ప్రెగ్నెంట్ అవ్వాలి, ఈ కుటుంబం నిన్ను దగ్గరకు తీస్తుంది అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. మీరు ఎన్ని చెప్పినా సరే నేను వినను అని చెప్పి తులసి అంటుంది. అప్పుడే కీర్తి వచ్చి, అన్నయ్య చెప్పింది నిజం తులసి అని చెప్పి అంటూ ఉంటుంది. వదిన, మీకేం తెలీదు, మీరు మాట్లాడకండి అని చెప్పి తులసి అంటుంది. లేదు తులసి, నీ మంచితనం ఇంట్లో వాళ్ళందరికీ అర్థం అవ్వాలన్నా చాలా సమయమే పడుతుంది. కానీ నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఇంట్లో వాళ్ళందరూ నిన్ను ప్రేమగా చూసుకుంటారు, కోడలిగా అంగీకరిస్తారు. నువ్వు మొదటగా వారసునిచ్చావని నెత్తిన పెట్టుకుంటారు. అన్నయ్య చెప్పింది కరెక్ట్ తులసి, అన్నయ్య నువ్వు ఒకటవ్వాలి అని చెప్పి కీర్తి చెప్తుంది. ఇక తులసి ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటుంది. నిర్ణయం నీపైనే వదిలేస్తున్నాను తులసి, నువ్వే బాగా ఆలోచించుకొని అన్నయ్యకు దగ్గరవు. నువ్వు ప్రెగ్నెంట్ అవుతావు. నువ్వు ప్రెగ్నెంట్ అవ్వటం వల్ల రేపటి రోజున నాకు అబార్షన్ జరగలేదని తెలిసినా కూడా నిన్ను ఎవరు ఏమనరు. నా కడుపులో బిడ్డ ఉండి నువ్వు ప్రెగ్నెంట్ కాదని తెలిసిన మరుక్షణం నిన్ను మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు తులసి. అలా జరగకుండా ఉండాలంటే నువ్వు అన్నయ్య ఒకటవ్వాలి, నువ్వు ప్రెగ్నెంట్ అవ్వాలి, అందరూ నిన్ను ప్రేమగా చూసుకుంటారు తులసి అని కీర్తి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక తులసి ఆలోచిస్తూ ఉంటుంది. తులసి, ఏం ఆలోచిస్తున్నావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇంకా తులసి డోర్ లాక్ చేసి మెల్లగా రూమ్లోకి వచ్చి సిగ్గుపడుతూ ఉంటుంది. ఏంటి తులసి, ఏం ఆలోచిస్తున్నావు అంటే సిగ్గుపడుతున్నావు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఆడపిల్ల ఎందుకు సిగ్గుపడుతుందో మీకు తెలీదా అని తులసి అంటుంది. తెలియదు కదా అని సిద్ధు అంటాడు. మీరు అడిగిన దానికి నేను ఒప్పుకుంటున్నాను. కీర్తి వదిన చెప్పినట్టుగా నేను ప్రెగ్నెంట్ కాదని తెలిసిన మరుక్షణమే, కీర్తి వదిన కడుపులో బిడ్డ ఉందని తెలిసిన మరుక్షణమే నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు. అలా జరగకుండా ఉండాలంటే నేను నిజంగానే ప్రెగ్నెంట్ అవ్వాలి అని చెప్పి తులసి అంటుంది. ఇప్పుడు దారికొచ్చావు తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక సిద్ధు తులసి దగ్గరకు వెళ్ళి తులసిని గట్టిగా హగ్ చేసుకుని, ఈరోజు రాత్రికే మన ఇద్దరికి తొలి రాత్రి తులసి అని చెప్పి అంటూ ఉంటాడు. తులసి సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు జయనందన్ ఇంటికి వచ్చి జాను జాను అని చెప్పి కోపంగా పిలుస్తూ ఉంటాడు. ఏంటి జైసార్ అని జాను అడుగుతూ ఉంటుంది. రెస్టారెంట్లో నాకు ఇంజెక్షన్ ఎందుకు వేసావు జాను అని జయనందన్ అంటాడు.
ఇంజెక్షనా? నేనెప్పుడేశాను సార్ అని చెప్పి జాను అంటుంది. అబద్ధం చెప్పకు, ఆధారం ఉంది జాను అని చెప్పి జయనందన్ అంటాడు. అయితే నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. హరిశ్చంద్ర ప్రసాద్ ఎవరు సార్ అని జాను అంటుంది. దాంతో జయనందన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. హరిశ్చంద్ర ప్రసాద్ నీకెలా తెలుసు జాను అని జయనందన్ అంటాడు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. హరిశ్చంద్ర ప్రసాద్ ఎవరు? మీరు కంపెనీ పెట్టకుండా మీ చేతుల్లో కంపెనీ ఎలా వచ్చింది చెప్పండి సార్ అని జాను అడుగుతూ ఉంటుంది. ఇక జాను జయనందన్ ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.